ఫోటో ఇచ్చింది చూడమని. ఎందుకంటే నేరేడు కలర్ రంగు ఆడు. అర్థమైందా మీకు ఏ కలరు? ఎలా ప్రేమించావు అమ్మాయి వాడిని? అయ్యగారండి నా కళ్ళతో పొడుస్తా, కళ్ళని గుడ్లు బీగుతా, బోందర కప్ మోహన్ దానా ఆ కళ్ళతో చూసే కామం గారి ఆడ వాళ్ళలో పడ్డావు, మరి ఆ కళ్ళతో నన్ను చూడమంటుంది. ఎట్లా ప్రేమించావు అమ్మాయి? నా హృదయం నీకు ఇచ్చేసాను అన్నాడు పాస్టర్ గారు. ఇచ్చాడా? ప్రతోడు చెప్పే మాట ఇదే. ఇచ్చాడా? ఏం చేసుకుంటా దాన్ని? ఏమిచ్చాడంటాడు చెప్పండి? హృదయం ఇచ్చాడట. హృదయం అన్నింటికంటే ఘోరమైన. ఏం చేసుకుంటావు అమ్మాయి? వాడు అది ఇచ్చాడంట. ఏది ఇచ్చాడంట? అది మంచిదా? అది హృదయం అన్నింటికంటే ఘోరమైన ఆ వ్యాధి కలిగిన హృదయాన్ని నీకు ఇచ్చావు. ఏం చేసుకుంటావు? ఎక్కడ పెట్టుకుంటావు? తెక్కలదానా. ఏం చూసి వాడిని ప్రేమించావు? పదే నేను ఒకసారి ఏం చూసి ప్రేమించావంటే ఆడు అందాన్ని చూసి ప్రేమించాను అంద. అందం ఎక్కడ? అమావాస్యాడు పళ్ళు కళ్ళు తప్ప ఫోటోలో ఏం పగలు చూస్తే ఆడికి ఏం కనిపించట్లేదు. మరలా గద్దించాడు. ఏం చూసి ప్రేమించావు? హృదయం ఇచ్చాడు బాబా. మరలా అడిగా ఎట్లా అయ్యగారు అతని పేరు మీద 5 ఎకరాలు ఉందంట అయ్యగారు. ఇది మ్యాటర్. వాడి అందంతో పని లేదు, వాడి గుణంతో పని లేదు, వాడి బుద్ధితో పని లేదు, వాడి సంస్కారంతో పని లేదు. ఏం చూసి ప్రేమించిందంట? కుర్రాళ్ళ సంగతి చెప్తా. అరే ఏం చూసి ప్రేమించేవారంటే అయ్యగారు సిమ్లా యాపిల్ అండి బాబా. ఎట్లుందంట సిమ్లా? అరే అందము మోసకరం సౌందర్యం. ఆ మధ్య ఒక ఆటో వెనక రాసి పెట్టాడు ఒకటి. చక్కటి యాపిల్ బొమ్మేసి అందులో కత్తి గుచ్చి అందము వెనక అపాయం ఉంటుంది జాగ్రత్త బ్రోస్ అని పెట్టాడు. అందం వెనక అపాయం ఉంటుంది జాగ్రత్త బ్రోస్. మరి ఆడి గుండెలో ఏ కత్తి దిగిందో, ఏ కత్తిలాంటి పిల్ల గుచ్చిందో మనకు తెలదు కదా. ఒకళ్ళనొకళ్ళు ప్రేమించాలంటే, అభిమానించాలంటే, కాపాడాలంటే ఏదో ఉండాలి. దేవుని వాక్యం స్పష్టంగా ఉంది. కాపాడుతారు ఆయన కాపాడును. ఎందుకు కాపాడుతావు దేవా? మేమంటే మీకు అంత ప్రేమ ఎందుకు? మాలో ఏ మంచి మానవత్వం లేదు కదా. మా మూల పురుషుడు ఒకే ఒక ఆజ్ఞ. ఆదికాండం నుంచి మలాకీ గ్రంథం వరకు